రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పుడు పల్లెలకు విస్తరిస్తోంది. మండల కేంద్రాల చుట్టూ ఖాళీ జాగా కనిపిస్తే చాలు రియల్ వ్యాపారులు అక్కడ పాగా వేసి ప్లాట్లుగా మార్చి అమ్మేస్తున్నారు. మహానగరం హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో అనుమతులు లేని వెంచర్లు, ఫామ్ ల్యాండ్లతో రియల్టర్లు ప్రజలను, ప్రభుత్వాన్ని మోసగిస్తున్నారు. గుంటల లెక్కన భూమి విక్రయిస్తూ సర్కారుకు పన్ను ఎగ్గొడుతున్నారు. అలాగే తక్కువ రేటు ఆశ చూపి అనుమతులు లేని ప్లాట్లు అంటగడుతూ కొనుగోలుదారులను బురిడీ కొట్టిస్తున్నారు. స్వర్గసీమ పేరుతో షాద్నగర్ సమీపంలో డీటీసీపీ రేరా ఆమోదాలున్నాయని చెబుతూనే నిజానికి చాలా చోట్ల ఫామ్ ల్యాండ్ల పేరుతో కాలువలను పూడ్చి అనుమతులు లేకుండానే అక్రమ వెంచర్లు వెలుస్తున్నాయి. రియల్టర్లు ప్రజలను మోసం చేసి ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడుతున్నారని, స్థానికుల ఫిర్యాదులున్న చర్యలు శూన్యమని వార్తలుస్తున్నాయి. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో ఈ అక్రమాలు ఎక్కువయ్యాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని బూర్గుల గ్రామంలో స్వర్గసీమ గ్రూప్ అమేయా లేఅవుట్ పేరుతో భారీగా ప్రచారం చేసుకుంటూ తన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు విషయంలో ప్రజలను మభ్యపెట్టే విధంగా తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు చంద్రశేఖర్. ఈ లేఅవుట్ ను 42 ఎకరాల DTTC అప్రూవ్డ్ రేరా రిజిస్టర్డ్ ప్రాజెక్టుగా ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. కానీ వాస్తవానికి ఈ ప్రాజెక్టుకి ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేవనే వార్తలు షికారులు చేస్తున్నాయి. DTCP లేఅవుట్ పర్మిషన్ నెంబర్ 12/2018/H రేరా రిజిస్ట్రేషన్ నెంబర్ P0240000616 అంటూ ప్రజల్లో నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ లేఅవుట్ డెవలప్మెంట్, ప్రభుత్వ అనుమతులు ఉన్నట్లు చూపించడం, మోసపూరిత ప్రకటనలు చేయటం, ఆ ప్రకటనలో చంద్రశేఖర్ పోలీస్ యూనిఫామ్ ధరించడం, రైతుగా నటించడం, పోటా మేకర్గా వ్యవహరించడం, మత భావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నాడని స్థానికులు విమర్శిస్తున్నారు. వ్యవసాయ భూములను ప్రభుత్వ అనుమతులు లేకుండానే నివాస మరియు వాణిజ్య ప్లాట్లుగా చూపిస్తూ విక్రయాలు చేపట్టినట్లు చంద్రశేఖర్ పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత ప్రాజెక్టులోని భూములు పూర్తిగా వ్యవసాయ భూములేనని, వాటిని నాన్ అగ్రికల్చరల్ లేదా రెసిడెన్షియల్ ప్రయోజనాలకు మార్చేందుకు అవసరమైన చట్టబద్ధ అనుమతులు ఏవీ పొందలేదని ఫిర్యాదులొస్తున్నాయి. స్వర్గసీమకు సంబంధించిన పలు వెంచర్లు, అక్రమ కార్యకలాపాలు, భూ సంబంధిత చట్టాలు, DTCP, DTPC నిబంధనలు, రారా నియమావళికి పూర్తిగా విరుద్ధమంటున్నారు రియల్ ఎస్టేట్ సంస్థలు. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, డెవలప్మెంట్ ఛార్జీలు, కన్వర్షన్ ఫీజులు తదితర ప్రభుత్వానికి చెందవలసిన ఆదాయాలను ఎగ్గొట్టడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లుతోందని ఆరోపిస్తున్నారు. ఈ చర్యలు ప్రజా ఆదాయానికి నష్టం కలిగించడమే కాకుండా న్యాయ పాలనను కూడా నిర్లక్ష్యం చేస్తున్నాయి. మరోవైపు సోషల్ మీడియా, టెలివిజన్ ఛానల్స్, మెట్రో రైల్వే ప్రకటనల ద్వారా ఈ ప్రాజెక్టును పూర్తిగా చట్టబద్ధమైనదిగా, ప్రభుత్వ ఆమోదం పొందినదిగా, భద్రమైన పెట్టుబడిగా చూపిస్తూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రకటనలు ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, తొలిసారి పెట్టుబడి పెట్టేవారు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని మోసపూరితంగా రూపొందించబడ్డాయని స్పష్టంగా అర్థమవుతోంది. తప్పుడు ప్రకటన ద్వారా ప్రజల్లో నమ్మకం కలిగించి ప్రాజెక్టుకు సంబంధించిన అసలు వ్యవహారాన్ని దాచిపెట్టి పెట్టుబడులు రాబడుతున్నారని తెలుస్తోంది. ఈ అంశాలపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. భూమి యాజమాన్య హక్కులు, చట్టపరమైన స్థితి, నిషేధిత లేదా అసైన్ భూముల వివరాలు, ప్రభుత్వ భూములపై హక్కులు, ఎంకబ్రెన్స్లపై తప్పనిసరి పరిశీలనలు చేయాల్సిండగా అవి పూర్తిగా చేయకపోవడం లేదా అత్యంత అలసత్వంగా నిర్వహించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ లోపాలు తీవ్రమైన విధి విధానాల ఉల్లంఘనకు, అధికార దుర్వినియోగానికి, అనుమానాస్పద అక్రమాలకు దారితీసినట్లు ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం దెబ్బతింటోందని, అందువల్ల ఈ వ్యవహారంపై స్వతంత్ర, ఉన్నత స్థాయి విచారణ జరిపి అవినీతి లేదా అధికార దుర్వినియోగం జరిగిందా లేదా అనే విషయంపై స్పష్టత తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. మోసం, మభ్యపెట్టడం, నమ్మక ద్రోహం, ప్రభుత్వ ఉద్యోగిగా నటించడం, అధికార యూనిఫామ్ ని దుర్వినియోగం చేయడం, అక్రమ భూ అభివృద్ధి నేరాలు, రారా నిబంధనల ఉల్లంఘన, మత భావాలను దెబ్బతీసే చర్యలు, ప్రభుత్వానికి ఆర్థిక నష్టం కలిగించడం వంటివి ఉన్నాయి. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని చంద్రశేఖర్తో పాటు సంబంధిత వ్యక్తులపై తగిన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఫిర్యాదుదారులు కోరుతున్నారు. ఈ వ్యవహారం రాజకీయ పరిపాలనా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి అక్రమ అనుమతులను తక్షణమే సస్పెండ్ చేసి రద్దు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రజలను మభ్యపెట్టే ప్రకటనను స్వాధీనం చేసుకుని నిరపరాధ పెట్టుబడిదారులను కాపాడేందుకు కఠిన న్యాయ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, మరి అసలు అడ్వర్టైజ్మెంట్లో చూసినట్టుగా అసలు నిజంగానే ఇవన్నీ ప్లాట్లు ఉన్నాయి, ఇవన్నీ చట్టబద్ధంగా ఉన్నాయి, నియమాలు తప్పలేదు, ప్రభుత్వానికి సానుకూలంగానే ఉంది అనుకుంటూ అందరూ నమ్మేశారు. బట్ ఈ రోజు అది తప్పు అని తేలింది. మరి దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ, ఏదైతే రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోనే బుర్గల్ గ్రామంలో స్వర్గసీమ శాండిల్వుడ్ ఫామ్కి సంబంధించి కూడా దీనికి సంబంధించి మొత్తం కూడా ఇప్పుడు ఒక ఆశ్చర్యమైన సంఘటనలు వెలుగులోకి వచ్చినాయి అని చెప్పుకోవచ్చు. మెయిన్గా దీనికి సంబంధించి స్వర్గసీమ అనగానే టీవీల్లో ప్రతిరోజు ఏ ఛానల్ పెట్టినా కానీ భారీ ఎత్తున అడ్వర్టైజ్మెంట్లు కావచ్చు, లేదంటే మొత్తం ఏదైతే దీనికి సంబంధించి స్వర్గసీమకి సంబంధించిన ఇప్పుడు కరెంటు ట్రెండ్ ఏదైతే నడుస్తుందో దానికి సంబంధించిన వేషధారణలో దీనికి సంబంధించిన యజమాని డైరెక్ట్గా కూడా రంగంలోకి దిగుతారు. దానికి సంబంధించి కూడా పోలీసు వేషధారణతో కావచ్చు, లేదంటే సినిమాలో లేటెస్ట్గా సినిమాలు ఏవైతే రిలీజ్ అవుతాయో దానికి సంబంధించి మొత్తం కూడా వేషధారణతో వచ్చి ప్రజలను ఆకర్షితులు చేసే విధంగా దానికి సంబంధించి కూడా అడ్వర్టైజ్మెంట్ కూడా ఒకటి రూపొందిస్తారు. అది మొత్తం కూడా ప్రజలపై రుద్దుతారు అడ్వర్టైజ్మెంట్ రూపంలో. మొత్తం కూడా దీనికి సంబంధించి షాద్నగర్లో ఏదైతే వెంచర్ కొత్తగా దీనికి సంబంధించి అమేయ అని ఒక వెంచర్ కొత్తగా స్టార్ట్ చేశారో స్వర్గసీమకి సంబంధించి, ఆ వెంచర్కి సంబంధించి మాట్లాడుకోవాల్సి వస్తే దాదాపుగా ఇది షాద్నగర్లో 42 ఎకరాలతో ఒక లేఅవుట్ స్టార్ట్ చేశాడు. దానిలో దాదాపుగా 13 ఎకరాల వరకే రేరా పర్మిషన్ కూడా ఉంది. మిగతా ఎక్కడ కూడా ఏది స్టార్ట్ చేయాలి, చిన్న రోడ్డు వేయాలన్నా కానీ డిటిసిపికి రేరా 2 పర్మిషన్స్ గవర్నమెంట్ నుంచి ఫస్ట్ తీసుకోవాల్సిన పర్మిషన్స్, ఈ పర్మిషన్స్ ఎక్కడ కూడా తీసుకొని పరిస్థితి అయితే మనం చూసాం. ఇంకొక మెయిన్ విషయం, దీనికి సంబంధించి స్వర్గసీమ గ్రూప్ ఏదైతే ఉందో ఈ స్వర్గసీమ గ్రూప్ ఎక్కడ చూసినా కానీ దీనికి సంబంధించి ప్రజలు ఈ అడ్వర్టైజ్మెంట్లు చూసి అక్కడికి వెళ్ళేసరికి దీనికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఏంటి, రేరా పర్మిషన్స్ కావచ్చు, ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా అని అడిగితే ఎక్కడ కూడా ఏదైతే పాత లేఅవుట్లకు సంబంధించిన డిటిసిపి నంబర్లు కావచ్చు, రేరా పర్మిషన్ నంబర్స్ కావచ్చు, ఆ పర్మిషన్స్ చూపించిన పరిస్థితి అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో కావచ్చు, ప్రింట్ మీడియాలో భారీ ఎత్తున స్వర్గసీమకు సంబంధించి ఇప్పుడు కొత్త కథనాలు అయితే వెలుగులోకి వచ్చినాయి. దానిలో భాగంగానే ఈరోజు బీఆర్కే న్యూస్ ఏదైతే కొంత ఆపరేషన్ చేసిందో దానికి సంబంధించి కూడా కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చినాయని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే దీనికి సంబంధించి పర్మిషన్స్కి సంబంధించి నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ కూడా బీఆర్కే న్యూస్ రీసెర్చ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే 42 ఎకరాలు ఇప్పుడు కొత్తగా వెంచర్ స్టార్ట్ చేశాడో ఆ వెంచర్కి సంబంధించి పర్మిషన్స్ ఉన్నాయా లేవా అని మొత్తం కూడా రీసెర్చ్ చేయడం జరిగింది. దానిలో సంబంధించి వెలుగు చూసినటువంటి నిజాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల ముందు పెట్టేందుకు బీఆర్కే న్యూస్ ముందుకు వచ్చిందని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే ఏదైతే ఈ 42 ఎకరాలకు సంబంధించి వ్యవసాయ భూమిగా ఉన్నటువంటి భూమిని ఏదైతే హౌసెస్కి కావచ్చు, లేదంటే ఏదైతే బిజినెస్కి కావచ్చు, వీటన్నిటికి కూడా డెవలపింగ్ చేయాలన్నా కానీ తప్పనిసరిగా గవర్నమెంట్ పర్మిషన్స్ తీసుకోవాలి. దీనికి సంబంధించి గవర్నమెంట్కి వచ్చేటువంటి ఆదాయాన్ని ఈ విధంగా గండి కొడుతున్నారని చెప్పుకోవచ్చు. మెయిన్గా జిహెచ్ఎంసీ పరిధిలో ఏదైతే కోట్లకు పడిగెత్తిన రియల్ ఎస్టేట్ దందా ఇప్పుడు ఏదైతే విలేజెస్ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డు లోపల బయటికి వ్యాపించిందని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగానే షాద్నగర్లో నిర్వహిస్తున్నటువంటి స్వర్గసీమ ఏదైతే స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే చంద్రశేఖర్ ఉన్నారో యజమాని, రోజు టీవీల్లో కావచ్చు, ప్రింట్ మీడియాలో కావచ్చు అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఇచ్చి తన తప్పును కప్పిపించుకోవాలన్నట్టుగా ఈ వ్యవహారం అంతా నడుస్తుంది. మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ వేషధారణకు సంబంధించి కూడా లీగల్గా ఎలా ఉంది ఏంటి, ఏదైతే దీనికి సంబంధించి ఈ వెలుగు శాండిల్వుడ్కి సంబంధించి వెలుగులోకి వచ్చింది, ఏ విధంగా వెలుగులో వచ్చింది, ట్రెస్రా కొల్లు శ్రీనివాసరావు అని కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసిన తదనంతరం ఇది మొత్తం కూడా వెలుగులోకి వచ్చింది. అసలు ట్రెస్రా శ్రీనివాసరావుతో మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. మన పీసీఆర్ వాళ్ళు దీనికి సంబంధించి కూడా కనెక్ట్ చేస్తారు. కొద్దిసేపట్లో మనం శ్రీనివాసరావు గారితో కూడా మాట్లాడదాం. అసలు ఈ వ్యవహారం ఇది లీగల్గా ఈ వేషధారణ అనేది కరెక్టా కాదా, అసలు దీనికి సంబంధించి రూల్స్ ఏ విధంగా ఉంటాయని కూడా కొద్దిసేపట్లోనే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తం కూడా దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా మాట్లాడే పరిస్థితి చేద్దాం. సార్ శ్రీనివాసరావు గారు ఉన్నారా? హలో సార్ నమస్తే సార్. హలో
సార్ నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్ ఇప్పుడు మీరు ఏదైతే దీనికి స్వర్గసీమకు సంబంధించి ఈ వెలుగులోకి తీసుకొచ్చారో ఈ పోలీస్ వేషధారణ కావచ్చు, ఇవన్నీ అసలు చట్ట ప్రకారం ఎలా ఉంటాయి సార్? ఏ విధంగా దీనికి చట్టానికి లోబడి వ్యవహరించాల్సి ఉంటుంది? సో చట్ట పరిధి దాటి వ్యవహరించారా లేకపోతే ఏంటి సార్? మీరు ఏమని కంప్లైంట్ ఇచ్చారు? అసలు మొత్తం దీని గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. హిందూ ధర్మం అంటే చాలా మంది చులకనగా చూసుకున్నారు. ఓకే. వెంకటేశ్వర స్వామి అవతారము, ప్రతి వేషధారణ, రావణ బ్రహ్మ అవతారము, వెంకటేశ్వర స్వామి అవతారము, పోలీస్ డిపార్ట్మెంట్ అవమానిస్తూ పోలీస్ అవతారము, డాక్టర్ను అవమానిస్తూ డాక్టర్ను అవతారము, మన ఫోటోగ్రాఫర్ అవతారం ఎత్తి ఇవన్నీ చేస్తుంటే నేను నిన్న మన 5వ తారీఖు నాడు డీజీపీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఈయన మీద. ఓకే సార్. నా డీజీపీ గారి మీద కంప్లైంట్ చేయండి. హిందూ దేవుళ్ళని కించపరిచే వాళ్ళని ఎవరినైనా ఒక ఎన్జిఓగా, ఒక హిందువుగా పుట్టి నేను ఇప్పుడు ఒక అతను ఏం చేస్తాడు, గతంలో చూసినాం మనం, చెప్పుల మీద హిందూ ధర్మం పోడు గణేష్ ఫోటోలు వేసి ప్రచారం చేస్తే ఎంత ఘోరంగా అవమానించారంటే, అట్లే ఈ చంద్రశేఖరరావు అంటోడు ఈ వ్యక్తి మరి హిందూనా కృష్ణనా ఎవరో మనకు తెలియదు. అతను ప్రతి వేషధారంతో హిందూ దేవుళ్ళే దొరికిరా, వేరే వాళ్ళు ఎవరు దొరకలేదా? మనము హిందూ ధర్మాన్ని కాలం మనం ఏం చేస్తాం, ప్రకృతిని పూజిస్తాం. మనం ప్రకృతిని ధర్మంగా పూజిస్తాము, పుట్టను పూజిస్తాము, చెట్టును పూజిస్తాము, రాయిని పూజిస్తాము. ప్రకృతి అన్ని మన సంపదని మనం గౌరవించుకొని మనం దేవుళ్ళ గౌరవిస్తాము. మన దేవుళ్ళ పేరు చెప్పి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ప్రజలకు కుచ్చుటోకి పెడుతున్న ఈ చంద్రశేఖరరావుపై చర్య తీసుకోవాలని నేను డీజీపీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఓకే. డీజీపీ గారు ఏమన్నారు సార్? కంప్లైంట్ చేసినప్పుడు ఏమన్నారు? దీనికి సంబంధించి కొంత హిందువులు వాళ్ళ ఇన్వార్డులు ఇచ్చొచ్చాను, వాళ్ళు నాకు ఇంకా మెసేజ్ రాలేదు. దాంతో పాటు ఒక 10-15 మంది ఈ దీనికి సంబంధించిన ఐటీ ఆఫీసర్లకు కానీ, తర్వాత కింది ఆఫీసర్లకు కానీ, పోలీస్ స్టేషన్ల కంప్లైంట్ కానీ అన్ని చేస్తున్నాను సార్. ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే ఈయన వేసేటువంటి వేషధారణలో మెయిన్గా హిందువులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటాయి వేషధారణ. దాన్ని ఎట్లా చూడొచ్చు? అదే చెప్తున్నానండి. ఆ హిందూ మనోభావాలు చూసిన తర్వాతనే హిందూ మనోభావాలు దెబ్బతింటాయి. దీంతో పాటు మెట్రో అనుక్షణము అడ్వర్టైజ్మెంట్, ప్రతి టీవీలో, మెట్రోలో, ప్రతి దాంట్లో అడ్వర్టైజ్మెంట్ ఈయనది. ఈయన ఏంది? ఈయన ఇప్పుడు ఇంతకంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళు లేరా? నువ్వు అడ్వర్టైజ్మెంట్, నీ సొంతం నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేసుకో. మా దేవుళ్ళు ఎందుకు అడ్వర్టైజ్మెంట్ చేయాలి? మా హిందూ ధర్మాన్ని ఎందుకు చేయాలి? మా హిందూ దేవుళ్ళే దొరికిరా? మీకు ఎవరు దొరకలేరా? పోలీసు వేషధారణ కూడా వేస్తున్నారు. దానికి సంబంధించి కూడా పర్మిషన్స్ వేస్తుండనే డైరెక్ట్ డీజీపీ గారికే కంప్లైంట్ చేశాను నేను. దానికి సంబంధించి కూడా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది కదా, అలాంటి పర్మిషన్స్ కూడా ఏమీ తీసుకుని వేస్తున్నట్టుగా కూడా లేదు. రోజుకు ఒక వేషం వేస్తున్నాడు. దాని మీద మొత్తం ఎంక్వైరీ నడుస్తుంది, మా లీగల్ టీం చూస్తుంది. అదంతా తీసుకున్న తర్వాత మీరు అందరికి నేను మీడియా ముందు కూడా వస్తాను. సార్ ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ప్రజలకు ఇప్పుడు ఇలాంటి వేషధారణ చేసి మోసాలు చేసేవాళ్ళు రియల్ ఎస్టేట్ లో ఉన్నంత కాలము మనం చూస్తున్నాము. రోజు నిన్న 3,000 కోట్లు సాహితీ వాళ్ళది రియల్ ఎస్టేట్ వ్యాపారమే కదా, దాంట్లో 3,000 కోట్లు ఈడీ అటాచ్ చేసింది. ఒక పుడమి, ఒక భారతీయ బిల్డరు, ఒక ఆర్జే, ఒక ఏవి ఇన్ఫ్రా, ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని ఈ రియల్ ఎస్టేట్ లో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది సార్. ఇలాంటి వేషధారణలు వేసుకొని ఈ కస్టమర్లకు మధ్యవర్తులు పెట్టుకొని, బ్రోకర్లు పెట్టుకొని, అంటే ఏజెంట్లు పెట్టుకొని మీకు వాళ్ళకి ఎక్కువ పర్సెంట్లు ఇచ్చి రియల్ ఎస్టేట్ మొత్తం ఆగం చేస్తున్నారు వీళ్ళు. జెన్యూన్ గా చేసే వాళ్ళకి ఇలాంటి వాళ్ళ వల్ల ఇబ్బంది కూడా ఉంటుంది. ప్రభుత్వాన్ని కూడా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టమని నేను డిమాండ్ చేసిన గతంలో కూడా, ఇప్పుడు కూడా మీ టీవీ ద్వారా కూడా టోల్ ఫ్రీ నెంబర్ పెట్టమని డిమాండ్ చేస్తున్నా. సైబర్ నేరాల కంటే మించిపోయింది ఈ నేరాలు. ఓకే ఓకే, ఖచ్చితంగా. అవును. దీనికన్నా సైబర్ నేరాలే బెటర్. ఇది లక్షల కోట్లలో టర్న్ ఓవర్ జరుగుతుంది, లక్షల కోట్లలో దీనికి సంబంధించి కూడా స్కాములు జరుగుతున్నాయి. మొత్తం ఫ్రీ లాంచింగ్, మనీ బ్యాక్ పాలసీ. ఇప్పుడు ఒక రకమైన మోసం కాదు. ఒక 10 లక్షలు పెడితే సంవత్సరానికి 20 లక్షలు ఇస్తారా? ఆర్బీఐ పర్మిషన్ ఉన్నాయా? వీళ్ళకి ఎవరికి లేవు. అయినా జనాన్ని, పేద ప్రజలు నమ్మించి ఏజెంట్లు పెట్టుకొని నష్టం చేస్తారు వీళ్ళు. అవును, వీళ్ళు సమాజానికి పెట్టిన పీడ పురుగులు వీళ్ళే. సమాజాన్ని నాశనం చేస్తారు, ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చి. ఇప్పుడు
అమాయకులకి తెలంగాణలో ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యవస్థ పడిపోవడం కూడా ఇలాంటి వాళ్ళే కారణం. ఈ చెడ్డ చంద్రశేఖర్ లాంటి వాళ్ళే కారణం. మీకేమైనా కాల్స్ వచ్చినాయా సార్? వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా కాల్స్ వచ్చినాయా? మనకి ఎలాంటి కాల్స్ రావు సార్. మనం ఎలాంటి కాల్స్ కూడా మనం ఏమైనా నీతి నిజాయితీ ఉంటాం కాబట్టి ఇలాంటి వాళ్ళ కాళ్ళకు భయపడము, కాళ్ళు లిఫ్ట్ చేయము, వాళ్ళ కాళ్ళు పట్టించుకోము. మన ట్రూ కాలర్లు వస్తే మనం ఎవరు ఏందని అన్నప్పుడే మనం లిఫ్ట్ చేస్తాం, లేదా వేరే వాళ్ళ కాళ్ళు లిఫ్ట్ చేయము. ఎందుకంటే మీలాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి ప్రజల్ని కొంత తెలిసే విధంగా మాట్లాడకపోతే కామకు కూర్చున్నా కానీ అది కూడా ప్రమాదమే. ఎందుకంటే మీలాంటి వాళ్ళు రావటం వల్ల కొంచెం ప్రజలకు కూడా తెలుస్తుంది. తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ దృష్టికి, సఫరాస్ అసోసియేషన్ దృష్టికి ఏ సమస్య వచ్చినా మేము ముందుంటాము. సమస్యను ప్రజల్లో అవేర్నెస్ చేస్తాము, ప్రజలకు అవేర్నెస్ చేస్తూ దీని గురించి ఇలా ఉంటది, ఇలా మోసం చేస్తారని కూడా చెప్తాము. ప్రతి యూట్యూబ్ ఛానల్, ప్రతి దగ్గర ఎవరు యూట్యూబ్ ఛానల్ అడిగినా నేను లైవ్ ఇస్తున్నాను, వాళ్ళకు ప్రోగ్రామ్ ఇస్తున్నాను, టైం ఇస్తున్నాను. ఎందుకంటే ప్రజల్లో చైతన్యం తెచ్చేంత వరకు. నిన్న మొన్న చూశారు, వాసవి వాళ్ళు ఒక రవితేజ అని ఆత్మహత్య చేసుకున్నాడు, ఒక ఆడియో రిలీజ్ చేసిండు. అవునవునవును. రాత్రి 10 గంటలకు నాకు ఒక కాల్ వచ్చింది. నేను కాల్ చేసి మాట్లాడి, అరే బాబు చచ్చిపోకండి బాబు, నేను వస్తా, మీ ఇంటికి వస్తా, పొద్దున్నే వాళ్ళ దగ్గర కూర్చొని ధర్నాకైనా సిద్ధమని చెప్తే కిల్లాటాలకు సెటిల్ చేసి వాళ్ళకు వాసవి వాళ్ళు కూడా. ఓకే 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 థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లైన్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ. మొత్తం కూడా చూసుకుంటే కొల్లూరు శ్రీనివాస్ కూడా దీనికి సంబంధించి కూడా మొత్తం కూడా ప్రజలకు వివరించారు. ఏదైతే దీనికి సంబంధించి ₹1,00,000 కడితే సంవత్సరంలో 2 సంవత్సరాల్లో 10 లక్షలు అవుతాయని ఒక ఏదైతే దీనికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ రూపంలో ప్రజలకి అందరికీ కూడా ప్రజల్లోకి వెళ్ళేందుకు వేషధారణలో ఈ రూపంలో అడ్వర్టైజ్మెంట్లో కూడా మొత్తం కూడా చెబుతుంది. మొత్తం కూడా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి స్వర్గసీమ సంస్థ బయటకు వచ్చి దీనిలో నిజమెంత ఉంది, ఏం జరుగుతుంది అనేది కొంత మీడియాకు కూడా క్లారిటీ ఇస్తే కొంత ఫుల్ స్టాప్ పడుతుంది. లేని పక్షంలో ఈ ఏదైతే న్యూస్ ఉందో ఆ న్యూస్ ప్రజల్లోకి వెళ్తుంది. స్వర్గసీమకు సంబంధించే కొంత డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకంటే స్వర్గసీమ అనేది కొంత బ్రాండ్గా వాళ్ళు చెప్పుకుంటున్న నేపథ్యంలో కొంత దీనికి సంబంధించి కూడా మాట్లాడాల్సి ఉంటుంది, ఖచ్చితంగా మాట్లాడాల్సి ఉంటుంది. మాట్లాడకుండా కామ్గా ఉన్నా కూడా కొంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏదైతే తక్కువ జీతం ఉంటుందో నిరుపేద ఏదైతే ఎంప్లాయీస్ ఉంటారో, మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయో ఆ మధ్యతరగతి కుటుంబాలు ఆశపడి ఏదైతే కొంత ₹1,00,000 పే చేస్తే మనకు దగ్గరలోనే ఏదైతే సంవత్సరం కావచ్చు 2 సంవత్సరాల్లో డబుల్ అవుతాయి అని చెప్పడంతోనే కొంత ఆశతో మధ్యతరగతి కుటుంబాలు ఇవన్నీ ఏవైతే రేరా పర్మిషన్ కావచ్చు, డిటిటిసిబి దీనికి సంబంధించిన పర్మిషన్స్ ఏమీ కూడా చెక్ చేయని పరిస్థితి. మనం ఇప్పుడు ఏదైతే ఎవరైనా మీ బీఆర్కే న్యూస్ చూస్తున్నటువంటి వాళ్ళకి ఒకటే దీనికి సంబంధించి ఎవరైనా షాద్నగర్లో జరిగేటువంటి ఈ వెంచర్కి సంబంధించి 42 ఎకరాల్లో ఎవరైనా అమౌంట్ పే చేస్తుంటే ఖచ్చితంగా రేరాలో కంప్లైంట్ చేయొచ్చు. ఎవరైనా రేరాలో కంప్లైంట్ చేయాలంటే కంపల్సరీగా దానికి సంబంధించి ఎంతో కొంత పేమెంట్ చేసిన వ్యక్తులకే అర్హులు అవుతారు. రేరాలో కంప్లైంట్ చేయాలంటే కంపల్సరీగా ఆ ప్రాజెక్టుకి సంబంధించి అమౌంట్ పే చేసి ఉండాలి. సో దీనికి సంబంధించి రేరా పర్మిషన్ ఉన్నాయా ఏంటి అనేది మొత్తం కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే కంపల్సరీగా బీఆర్కే న్యూస్ చెప్తుంది. రేరాలో కంప్లైంట్ చేయండి, కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. దానికి సంబంధించిన ఎలాంటి అవకతవకలు ఉన్నా ఏమున్నా కానీ అధికారులు తెలంగాణ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్కి సంబంధించి చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుందని ఈ మధ్య కాలంలో కూడా దానికి సంబంధించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, లేదా డిప్యూటీ సీఎం వీళ్ళంతా కూడా ప్రజలకు మేము అండగా ఉంటాము, ఎలాంటి అసాంఘిక దీనికి సంబంధించి రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎలాంటి జరగకుండా మేము చూసుకుంటామని కూడా పదే పలుమార్లు కూడా మాట్లాడడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా దీనికి సంబంధించి రేరా పర్మిషన్స్ ఉన్నాయా లేదా స్వర్గసీమ మెయిన్గా దీనికి సంబంధించి స్వర్గసీమ చంద్రశేఖర్ అనే వ్యక్తి బయటకు వచ్చి దీనికి సంబంధించి క్లారిటీ కూడా ఇవ్వాల్సింది అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఝాన్సీ రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.